చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఎవరు ఊహించని అద్భుతం ఆవిష్కృతమైంది. ఫ్లాట్ పిచ్ అయితే చెలరేగిపోతాం, బౌలింగ్ పిచ్ అయితే చేతులెత్తేస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ పాత ట్రాక్ రికార్డును ఈ మ్యాచ్ పూర్తిగా చెరిపేసింది. చెన్నై జట్టు మరోసారి సొంత పిచ్పై ఎస్ఆర్హెచ్ను హైజాక్ చేయాలని చూసింది. కానీ ఇషాన్ కిషాన్ అలానే క్లాసెన్ ఇద్దరు పైరెట్స్ ఆఫ్ చెపాక్ లాగా మారి చెన్నై కంట్రోల్లో ఉన్న ఈ మ్యాచ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని గెలుపును లాగేసుకున్నారు. ఎస్ఆర్హెచ్కు విజయం ఖాయం చేశారు. చెన్నైని ప్లే ఆఫ్ సగాదంలో పడేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో చెన్నై బౌలింగ్ పిచ్పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. అటు బ్యాటర్లకు తమ సత్తా చాటుకునేలా, ఇటు బౌలర్లకు తమ నైపుణ్యం ప్రదర్శించేలా అవకాశాలు ఇస్తూ ప్రతి ఓవర్లో ట్విస్ట్లు, టర్న్లతో, ఎవరు ఊహించని మలుపులతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఎస్ఆర్హెచ్ చరిత్రలో ఒకే ఐపీఎల్ సీజన్లో పటిష్టమైన చెన్నై జట్టును ఏకంగా 2 సార్లు ఓడించడం హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లే ఆఫ్ చేరిన జట్లలో చెన్నై 12 సార్లతో అగ్రస్థానంలో ఉండగా హైదరాబాద్ 8 సార్లు ప్లే ఆఫ్స్కు చేరి 3వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ పూర్తిగా ముగిసిన తర్వాత ఎంఎస్ ధోని ప్రత్యేకంగా ఒక ఫోటోషూట్ దిగడం స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీజన్లో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టుకి బహుశా ఇదే చివరి మ్యాచ్ కాబట్టి ఆయన అభిమానుల కోసం ఈ ఫోటోలు దిగుతున్నారని కొందరు అంటుంటే, ధోనీకి ఇదే ఖచ్చితంగా చివరి ఐపీఎల్ సీజన్ అని, అందుకే తన సుదీర్ఘ కెరీర్కు గుర్తుగా ఇలా ఫోటోలు దిగుతున్నారని మరికొందరు అభిమానులు బలంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా ధోనీ అనధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించేశాడనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. దశాబ్దాలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఒక మహాశకం ముగింపు దశకు చేరుకుంది. ఇక అత్యంత క్లిష్టమైన బౌలింగ్ పిచ్పై కూడా హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది అంటే దానికి ప్రధాన కారణం ఇద్దరు స్టార్ బ్యాటర్లు. వారే డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ మరియు విధ్వంసకర ఆటగాడు ట్రబుల్ షూటర్ హెన్రిచ్ క్లాసెన్. మ్యాచ్ దాదాపుగా తమ కంట్రోల్లోకి వచ్చేసింది అని చెన్నై ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సమయంలో వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి కేవలం 41 బంతుల్లోనే 75 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ విజయానికి రాతిలాంటి పునాది వేశారు. క్లాసెన్ చేతికి బ్యాట్ వస్తే తాను ఆడేది స్పిన్కు అనుకూలించే చెపాకైనా లేక చంద్రమండలమైనా సరే తనదైన శైలిలో బౌలర్లను ఉతికి ఆరేయాల్సిందే అని ఈరోజు నిరూపించాడు. బ్యాట్ వాడడం మొదలు పెడితే తనకంటే బాగా ఎవడు వాడలేడు అని మరోసారి చాటి చెప్పాడు. మిగతా బ్యాటర్లు బౌలింగ్కు భయపడుతుంటే క్లాసెన్ మాత్రం సింహంలా విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లో 47 పరుగులు చేసి ఏకంగా 180 స్ట్రైక్ రేట్తో ఉప్పెనలా చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 1214 బంతుల్లోనే ఐపీఎల్లో తన 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేసి చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన 5వ ఆటగాడిగా క్లాసెన్ చరిత్ర సృష్టించాడు. అయితే క్లాసెన్ వీరవిహారానికి వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపులాంటి స్టంపింగ్తో అడ్డుకట్ట వేశాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లాసెన్ బంతిని మిస్ అవ్వగానే రెప్పపాటులో శాంసన్ వికెట్ల బెయిల్స్ ఎగరగొట్టాడు. అవుట్ అయ్యి వెనుతిరుగుతున్న క్లాసెన్, శాంసన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక మరో ఎండ్లో ఉన్న ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన యాంకర్ రోల్ పోషించాడు. తాను క్రీజులో పాతుకుపోతే ప్రత్యర్థి జట్టు ఖచ్చితంగా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే అని నిరూపిస్తూ ఏకంగా 47 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 70 పరుగులు సాధించి ఎస్ఆర్హెచ్ గెలుపు ఖాయం చేశాడు. ఈరోజు ఈ ప్యాకెట్ డైనమైట్ ఆడిన ఈ విధ్వంసం కారణంగానే ఎస్ఆర్హెచ్ ఈ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ఆడిన కొన్ని లెగ్ సైడ్ షాట్స్, అలానే భారీ సిక్సర్లు, క్లాసెన్ ఆడిన రివర్స్ స్వీప్ షాట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. మ్యాచ్ మొత్తం సీఎస్కే అభిమానులు విజిల్స్తో ఇరిటేట్ చేస్తే మ్యాచ్ ముగిశాక ఇషాన్ కిషన్ అదే రేంజ్లో ఈల వేసి ఎస్ఆర్హెచ్ గెలిచింది అని చెప్పడం మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. క్లిష్టమైన పిచ్ పైన ఇషాన్ కిషన్ ఆడిన ఈ ఫినిష్ ఇన్నింగ్స్, స్పిన్నర్లను, ఫాస్ట్ బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుత అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ సంచలన ఫలితం లీగ్ పాయింట్ల పట్టికలో పెను ప్రకంపనలు సృష్టించింది. టోర్నీలో ఇప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజసంగా ప్లే ఆఫ్స్కు చేరుకోగా ఈ మ్యాచ్లో ఘన విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు 16 పాయింట్స్తో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. దీంతో ప్లే ఆఫ్స్లోని మొత్తం 4 స్థానాలకు గాను 3 స్థానాలు ఇప్పటికీ ఖరారైపోయాయి. ఇక మిగిలింది కేవలం ఒక్క స్థానం. ఆ ఒక్క స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ మరియు కోల్కతా జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇందులో చెన్నై జట్టు పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది. పట్టికలో 12 పాయింట్లతో ఉన్న చెన్నై తమ చివరి మ్యాచ్ భారీ తేడాతో గెలిచినా కేవలం 14 పాయింట్లకు చేరుకుంటుంది. చెన్నై ప్లే ఆఫ్స్కు వెళ్లాలి అంటే వారు ఆ మ్యాచ్ గెలవడంతో పాటు పంజాబ్ తమ చివరి మ్యాచ్లో ఖచ్చితంగా ఓడిపోవాలి. అలాగే బలమైన రాజస్థాన్
తమ 2 మ్యాచ్ల్లో ఓడిపోవాలి. ఢిల్లీ జట్టుకు పాయింట్లు ఉన్నప్పటికీ అత్యంత నెగటివ్ రన్ రేట్ ఉండడం వల్ల ముప్పు లేదు. కానీ కోల్కతా జట్టు మాత్రం తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోతేనే చెన్నైకి దారి దొరుకుతుంది. ఈ అద్భుతమైన సమీకరణాలన్నీ జరిగితే తప్ప చెన్నై ప్లే ఆఫ్స్కు చేరే అవకాశమే లేదు. ఈ మ్యాచ్లో చెన్నై ఘోర ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు ఆటగాళ్లు చేసిన దారుణమైన తప్పులే. ముఖ్యంగా ఫీల్డర్ స్పెన్సర్ జాన్సన్ చేసిన ఒకే ఒక్క అతిపెద్ద మిస్టేక్ మ్యాచ్ ఫలితాన్ని మొత్తం తలకిందులు చేసింది. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతికి ప్రమాదకరమైన బ్యాటర్ క్లాసెన్ ఇచ్చిన అత్యంత సులభమైన క్యాచ్ను స్పెన్సర్ జాన్సన్ అనూహ్యంగా నేలపాలు చేశాడు. ఆ చిన్న క్యాచ్ వదిలేసిన తర్వాత క్లాసెన్ బౌలర్లపై ఎలా దారుణంగా చెలరేగాడు చూశాం. ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే ఫలితం చెన్నైకి అనుకూలంగా ఉండేది. దీనికి తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్న చెత్త నిర్ణయాలు చెన్నై పాలిట శాపంగా మారాయి. వికెట్ టేకింగ్ బౌలర్లైన నూర్ అహ్మద్ మరియు అకీల్ హుస్సేన్లతో ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా పెద్ద చారిత్రక తప్పు చేశాడు. వాళ్లకు బదులుగా శివన్ దుబే చేతికి బంతిని ఇచ్చి ఆశలను నాశనం చేశాడు. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 15 పరుగులు చేసి జిడ్డు బ్యాటింగ్తో విసిగించగా శివన్ దుబే 23 బంతుల్లో 26 పరుగులు చేసి నిరాశపరిచాడు. వీళ్ళిద్దరి చెత్త బ్యాటింగ్ వల్లే చెన్నై కనీసం 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. వీటికి తోడు మైదానంలో ఫీల్డింగ్లో జరిగిన మిస్ ఫీల్డ్స్, చెత్త త్రోలు మరియు కీలక సమయాల్లో బౌలర్లు వేసిన వైడ్లు చెన్నై కొంప ముంచాయి. ముఖ్యంగా యువ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఈ సీజన్లో అత్యధికంగా 30 సిక్సర్లు సమర్పించుకుని పూర్తిగా తేలిపోయాడు. హైదరాబాద్ బౌలర్ల ప్రదర్శన విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఊహించిన విధంగా ప్రతి క్లిష్ట సమయంలో ఆపద్ బాంధవుడిలా ఎంట్రీ ఇచ్చి తన జట్టును ఆదుకున్నాడు. పవర్ ప్లేలో సంజు శాంసన్ పరుగుల వరద పారిస్తుంటే ఎంట్రీ ఇచ్చిన కమిన్స్ 13 బంతుల్లో 27 పరుగులు చేసిన శాంసన్ దూకుడుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అలాగే కన్సిస్టెంట్ గా ఆడుతున్న కార్తిక్ శర్మను 32 పరుగుల వద్ద తెలివిగా పెవిలియన్ కు చేర్చాడు. ఇక టీ20 మ్యాచ్ లో పక్కా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ 71 స్ట్రైక్ రేట్ తో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను కూడా 15 పరుగుల వద్ద కమిన్స్ అవుట్ చేశాడు. కేవలం 7 ఎకానమీతో బౌలింగ్ చేసి కమిన్స్ అబ్బురపరిచాడు. మరి యువ బౌలర్ షాకిబ్ హుస్సేన్ సిక్సర్స్ తో విరుచుకుపడేందుకు సిద్ధమైన ఉర్బిల్ పటేల్ ను 13 పరుగుల వద్దే పెవిలియన్ కు పంపాడు. మొత్తంగా 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుతమైన బౌలర్ శివం కుమార్ అయితే కట్టుదిట్టమైన బౌలింగ్తో 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వీరందరి సమిష్టి కృషితో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు అద్భుతంగా గెలిచినప్పటికీ వారు వెంటనే సరిచేసుకోవాల్సిన ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జట్టులో అత్యంత కీలకంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అతన్ని ముందుగానే మైదానంలో ఫీల్డింగ్ కు దించి వామప్ అయ్యేలా చేస్తే బాగుంటుంది. కేవలం ఫ్లాట్ పిచ్లపై రెచ్చిపోయే అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇలాంటి కఠినమైన బౌలింగ్ పిచ్లపై తీవ్రంగా తడబడుతున్నారు. ఈ బలహీనతను త్వరగా సరిదిద్దుకోవాలి. ఇక బౌలింగ్ విభాగంలో నితీష్ కుమార్ రెడ్డి మరియు రపుల్ హింజా ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించుకుని 18 సగటుతో 12కు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్ ప్రదర్శన చేశాడు. రాబోయే ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఈ కీలక లోపాలను సరిచేసుకోకపోతే హైదరాబాద్కు కష్టాలు తప్పవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా చెన్నై జట్టులో భవిష్యత్తుకు భరోసానిచ్చే కొన్ని సానుకూల అంశాలున్నాయి. యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ 22 బంతులు 44 పరుగులు చేసి అదరగొట్టగా కార్తిక్ శర్మ 19 బంతులు 32 పరుగులు మరియు సంజు శాంసన్ 13 బంతులు 27 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు. బౌలింగ్లో అకీల్ హుస్సేన్ 3 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. అలాంటి అద్భుతమైన బౌలర్కు పూర్తి కోటా ఓవర్లు ఇవ్వకపోవడం నిజంగా చెన్నై చేసుకున్న దురదృష్టకరం. ఏది ఏమైనా ఆటలో లాజిక్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఆడినోడే రాజు, ఓడినోడికి గుణపాఠం మిగులుతుంది.